అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 11వ వచనం చదవండి. పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకున్న పిమ్మట తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించెను. దైవజన్ భక్సింగ్ గారు ఆది అపోస్తల సంఘ క్రమం చెప్పున, అపోస్తల కార్యం యొక్క మాదిరి చెప్పున, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనే క్రమం చెప్పున 1941 సంవత్సరము జూలై మాసం 12వ తారీఖు నాడు యెహోవా షామాలో ఆరాధన ఆరంభించినాడు. అంతకుముందు ఒక నెల రోజు ముందు, నెల రోజు కూడా కాదు, ఒక 20 రోజు ముందు జూన్ మాసం 25వ తారీఖులో వాళ్ళు పల్లవరం కొండ మీద రాత్రంతా ఏం చేశారు? ఉపవాస ప్రార్థన. భక్సింగ్ గారి యొక్క అభ్యాసము ఏమనగా ప్రతి శనివారము రాత్రి ప్రార్థన చేస్తాడు. రాత్రంతా మేల్కొనుండి ప్రార్థన చేసి ఆదివారం ఆరాధనలో పొద్దున 9 నుంచి సాయంత్రం రాత్రి వరకు కూర్చుంటాడు. కొనుక్కని కూడా కొనుక్కడంట. మనం ఉంటే ఏమవుతాం? అక్కడే నిద్రపోతాం. ఆరాధన జరుగుతాంటే మనం నిద్ర వచ్చేస్తా అంటే అటు ఆ దైవజనుడు పల్లవరం కొండ మీద నుంచి దిగినాడు. రాత్రంతా ప్రార్థన చేసి పల్లవరం కొండ నుంచి దిగినాడు. వారికి స్థావరం లేదు. వారికి ఏం లేదు? స్థావరం లేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ కొండ కింద ఒక చెట్టు ఉంది. మీరు ఈ విషయాన్ని చదువుకోవాలంటే దేవదాస్ అంకల్ గారు, హైదరాబాద్ దేవదాస్ అంకల్ గారు ఒక పుస్తకం రాశారు, వారు ఎడతెగక యుండిరి అని. దే కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ. అందులో రాసింది ఇది. రాజమణి గారు తొలకరి వర్షం అనే పుస్తకం రాశారు, అందులో కూడా ఉంది ఇది. వారు కొండ దిగి వచ్చినారు. ఆదివారం తెల్లవారింది. మాన్సూన్ డ్రైబేక్ అంటారు, తొలకరి వర్షం అని. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నారు. చుట్టూ కూర్చున్నారు. మధ్యలో ఒక రాయి పెట్టుకొని కూర్చున్నారు. ఆరాధన చేస్తామన్నారు. ఏమన్నారు? ఆరాధన చేస్తాం. ఆరాధన చేశారు. ఆరాధన చేసిన తర్వాత ఇప్పుడు బల్ల విరుస్తామన్నాడు దైవజన్ భక్సింగ్ గారు. ఏం చేయాలా? వెంటనే ఒక సోదరుడు పరిగెత్తుకొని పోయి ఒక బండి రొట్టె తీసుకొచ్చారు. బన్ను ఒక రొట్టె, తర్వాత గ్లాస్లో షుగర్ వాటర్ అంటే చక్కెర నీళ్ళు కలుపుకున్నారు. పెట్టుకొని బల్ల విరిచారు. వాక్యం చెప్పారు భక్సింగ్ గారు. బల్ల కొరకైనా హెచ్చరిక ఇచ్చారు. అప్పుడు వారు ఇంచుమించు 25 మంది ఉన్నారంట. సహోదరులే, సహోదరులు ఎవరు ఆ రాత్రి వాళ్ళతో ప్రార్థనలో లేరు. సహోదరులు ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. కానీ ఆ రోజు మొదటి కోడిక అక్కడ చెట్టు కింద సహోదరులు ఉన్నారనమాట. వాక్యం విన్న తర్వాత ప్రతి సహోదరుడు తోటి సహోదరు దగ్గర క్షమాపణ అడిగాడంట. ఎందుకంటే వారు కలిసే ఉన్నారు కానీ వారి హృదయం కలిసి లేకుండా. ప్రతి ఒక్కరు ఒకరొకరితో క్షమాపణ వేడుకొని అన్న నన్ను క్షమించు, అన్న నన్ను క్షమించని ఒకరొకరి దగ్గర వారు క్షమాపణ కోరుకొని అప్పుడు వారు బల్లలో ఏం చేశారు? చేయి వేశారు. బల్ల పుచ్చుకున్న తర్వాత భక్సింగ్ గారు ఇంకా ముగిస్తామంటే వాళ్ళందరూ అన్నారు, అన్నగారు మాకు ఆహారం పెట్టండి అన్నారు. ఫీడర్స్ అన్నారు. మాకు ఇప్పుడే తిన్నారు కదా, ఇంకంటే లేదు, మాకు ఆకలి అవుతుంది. ఏం ఆకలి అంటే వాక్యం యొక్క ఆకలి. అప్పుడు భక్సింగ్ గారు అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 11వ వచనం ప్రకారం 3వ వర్తమానం స్టార్ట్ చేశారు. పల్లవరం కొండ కింద ఒక చెట్టు కింద కూర్చొని 3 వర్తమానాల యొక్క క్రమం అనేది దైవజన్ భక్సింగ్ గారు ఆరంభించినాడు. అయితే ఈరోజు విషాదకరమైన ఏం విషయం అంటే మనం 3ని ఏం చేసాము? 2 చేసి పడేసినాం. ఈరోజు మనం 2 చేస్తాం, ఓకే మంచిగానే ఉంది అంటాం. వచ్చే తరం ఏమైతే తెలుసా? ఈ వెనకాల పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడే ఇంత అల్లరి చేస్తున్నారు. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఇప్పుడే ఇంత అలా ఒక్క చోట కూర్చోట్లేదు. వీళ్ళు పెద్దగా అవుతారు. సండే స్కూల్ పిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనకెందుకు రా 2 ఏమంటారు? వాళ్ళు మనలాగా అన్న అక్క అని కూడా మాట్లాడరు. ఇట్లా మాట్లాడుతుంటారు, రే మనకెందుకు రా 2. ఏం చేస్తాం? ఒకటే చేసి పడేస్తాం. ఏం చేస్తాం? ఒకడుంటే చాలు కదా. ఒక వాక్యం చదివేది, కాసేపు మాట్లాడుకునేది వాక్యం గురించి, ఆ బల్ల విరుచుకొని తినేది, కానుకలు వేసుకొని పోదేది. వాళ్ళ తర్వాత మరొక తరం వస్తుంది. వాళ్ళు ఏమంటారు? మనకెందుకయ్యా బైబిల్, మనకెందుకయ్యా వాక్యము, మనకెందుకయ్యా వర్తమానం, పడే పక్కన. మనం మందిరం కూడా అక్కర్లేదు మనకు. అంతా ఏం చేస్తాం? వర్చువల్, ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్షిప్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్షిప్ ఫ్రమ్ హోమ్ అంటాడు.
వాడు మొబైల్లో చూపిస్తాడు, ఒక రొట్టె ఉంటుంది మొబైల్లో, రొట్టె పిక్చర్ ఉంటుంది, ఒకడు దాన్ని ఇట్ట టప్ అంటాడు, ఆ రొట్టె ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ప్రతి ఒక్కరి మొబైల్లో కనబడతాయి, ఒక రొట్టె ముక్క అట్లా తీసుకో. వర్చువల్. వర్చువల్ అంటే ఏంటిది? నాట్ ఇమేజ్. వర్చువల్ మీన్స్ వాట్? ఫేక్. ఇంకొక మీనింగ్ ఏంది? ఉంది కానీ లేదు. ఉంది కానీ లేదు, దాని అర్థం వర్చువల్ అంటే. డూప్లికేట్ ఇస్ డిఫరెంట్. డూప్లికేట్ ఇస్ దేర్, బట్ వర్చువల్ మీన్స్ ఏమి లేదు, అక్కడ కనబడుతుంది. దాన్ని ఎండమావులు అంటారు తెలుసా? ఎండమావులు తింటారు, నీళ్ళలాగా కనబడుతుంది కానీ అక్కడ పోతే అది వర్చువల్ అంటే. ఇమాజినేషన్, ఇమాజినరీ, వర్చువల్. అదే కాబోతుంది, జాగ్రత్త. ఎక్కడ ఉండిన దర్శనము ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తా ఉంది చూడండి. ఇది ఎక్కడ అప్పుడు స్టార్ట్ అయిందండి? జవశమ అన్నగారు, జవశమ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నగారు? చెప్పారు ఎవరైనా? గట్టిగా చెప్పాలి, నాకు కొంచెం చెవుడుంది, దయచేసి ఏమనుకో. 50 సంవత్సరాల కింద ఆరంభించినప్పుడు 2 వర్తమానం ఆరంభించినారా? సేవకులు ఎంత పెట్టారు తెలీదా? 3 వర్తమానాలు. ఎందుకు 2 చేసుకున్నారో వాళ్ళకే తెలియాలా. ఎందుకు తెలుసా? మన దగ్గర సమయం లేదండి. ఒకటి, మన దగ్గర టైం లేదు. రెండోది, సేవకుల దగ్గర వర్తమానం లేదు. 2 రీజన్స్ నేను చెప్తాను. ఒకటి, నో టైం. సెకండ్, నో మెసేజ్. వాక్యం ఉంటే ఎందుకంటే తగ్గిస్తారు దాన్ని. ప్రియమైన వారలారా, జాగ్రత్త సుమ. మనం మార్చడానికి భక్సింగ్ గారి కంటే ఎక్కువ ఆత్మీయులమా? మనలో ఎవరైనా ఉన్నారా? నేనైతే లేనండి. నేనైతే భక్సింగ్ గారి కంటే ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏంటి ఉంటే చెప్పండి. నేను భక్సింగ్ గారి కంటే ఆత్మీయుడు అని చెప్పండి, మారుస్తాం. అప్పుడు మారుస్తాం. ఎవడైనా ఒకరు వచ్చి చెప్పాలా? ఎంత గొప్ప సేవకుడైనా వచ్చి చెప్పాలా? నేను భక్సింగ్ గారి కంటే నేను ఆత్మీయుడును, నేను మారుస్తాను అని చెప్పి అప్పుడు మార్చమని చెప్పండి. దూరుస్తాను నేను, దమ్ముంటే. ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా మారుస్తారా మీరు? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! వాక్యంను మారుస్తారా అంటే? ఒక మాట చెప్తాను చూడండి. భక్సింగ్ గారు 3 వర్తమానాలు పెట్టినాక మనం దాన్ని 2గా మారుస్తే ఆయన తప్పని చెప్పాం కదా. ఆయన ఒప్పు అయితే మనం ఎందుకు మారుస్తాం? ఆయన తప్పైనాడు కాబట్టి మనం, అంటే భక్సింగ్ గారి పరిచర్యను, భక్సింగ్ గారి ప్రత్యక్షతను, భక్సింగ్ గారి సేవను, భక్సింగ్ గారి ప్రతిష్టతను, భక్సింగ్ గారి సమర్పణను, భక్సింగ్ గారి ప్రార్థనా శక్తిని మనం ఏం చేస్తున్నాం? తప్పుపడుతున్నామా? అంతటి న్యాయాధిపతులు అయిపోయినామా? అంతటి జడ్జిమెంట్ మనకు. నేను ఇట్లా మాట్లాడతాను కాబట్టి చాలామంది నన్ను ఇష్టపడరండి. చాలామంది పెద్ద సేవకులు కూడా నన్ను ఇష్టపడరు. ఎందుకంటే ఆనంద్ ప్రభుదాస్ ముఖం మీద తిడతాడు, ముఖం మీద తిడతాడు. వెన్నపోటు పొడవడు, ముఖం మీద తిట్టి పెడతాడు. నిన్న చెప్పాను అన్నకు, వచ్చి అన్నాడు 2 వర్తమానం మీరు ఇచ్చుకోండి, నేను పోతాను అన్నాడు. మీరే ఇచ్చుకోండి, నేను వేరే చోటకి వెళ్ళిపోతాను. ఎక్కడ 3 ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను. లేదన్నా మీరు చెప్పినట్టు చేయండి అన్నా, మీరు చెప్పినట్టు చేయండి. చేతులు పట్టుకున్నాడు. లేదన్నా మీకు మీ ఇష్టం వచ్చాడు. నా ఇష్టం కాదు, వాక్యం నా ఇష్టం కాదు. ఏం కావాలా? ఇది మన కొలకర. ఏంటిది మన కొలకల? ఇది భక్సింగ్ గారు దీన్ని ఎప్పుడు మించి చేయలేదండి. దీన్ని ఎప్పుడు కూడా మీరి ఏది ఆయన ఏ పరిచయం చేసినా ఈ బైబిల్లో ఉండాలి. అది ఆ బైబిల్లో ఉండేదే చేశాడండి. బైబిల్ని ఎప్పుడు ఆయన మీరలేదండి. మనమేం చేస్తున్నాం? సొంత ఇష్టం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. టీచర్స్ ఎవరున్నారండి? టీచర్ ఉన్నారా? స్కూల్ టీచర్స్, బడి టీచర్ ఏం చెప్తారన్నా మీరు స్కూల్లో? సైన్స్. ఇంకొకరు టీచర్ ఎవరున్నారు? ఎవరు టీచర్స్ ఉన్నారా ఎవరైనా? బడి స్కూల్ టీచర్లు ఎవరు లేరా ఇంతమందిలో? ఉంటే చెప్పండి అమ్మా, భయపడదమ్మా. ఇప్పుడేం క్లాస్ చెప్పనివ్వని చెప్పను. మ్యాథ్స్ టీచర్, లెక్కల టీచర్ ఉన్నారా ఎవరైనా? ఇప్పుడు ఈ అన్నగారు, ఏం పేరు మర్చిపోయిన, ఫినేహాస్ గారు సైన్స్ చెప్తారు. ఇంకొక టీచర్ మ్యాథ్స్ చెప్తారు అనుకోండి, లెక్కలు అంటారు కదా. మనమేం చెప్తాం? స్కూల్కి ఎన్ని గంటలకు పోవాలా? పొద్దున 9 నుంచి 5 వరకు. ఎన్ని అవర్స్? 3 + 5 8 అవర్స్. వద్దు 8 అవర్స్ వద్దు. మా పిల్లలు 8 అవర్స్ స్కూల్కి రారండి. మా పిల్లలు ఏం చేయరు? 8 అవర్స్ స్కూల్కు రారు, 4 అవర్సే వస్తారు. మీరేం చేయండి? ఒక క్లాస్లో 2 సబ్జెక్ట్ ఒకేసారి చెప్పండి. అదే చేస్తున్నాం కదా. ఒక్క మెసేజ్లో 2 వర్తమానాలు ఏం చేస్తున్నాము? బల్ల ఫైనల్ కలిపేస్తున్నాం.
లెక్కల క్లాసు సైన్స్ క్లాసు కలిపి చెప్తాం. ఇద్దరు టీచర్ ఒకేసారి చెప్పండి, చెప్తారా? ఇప్పుడు చెప్పి చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి. మీ స్కూల్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్లో ట్రై చేయొచ్చు, గవర్నమెంట్లో ట్రై చేయనివ్వరు, నేరుగా తీసి పడేస్తారు. గవర్నమెంట్ ప్రైవేట్లో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏమంటే ఒకే క్లాస్లో ఒక పక్కన సైన్స్ టీచర్ చెప్పాలా, ఇంకొక పక్కన మ్యాథ్స్ టీచర్ చెప్పాలా, ఇద్దరు క్లాస్ చెప్పండి. ఆ క్లాస్ చెప్పిన తర్వాత పిల్లలకు పరీక్ష పెట్టండి. ఎంతమంది మ్యాథ్స్లో 100కి 100 వస్తారు, ఎంతమంది సైన్స్లో 100కి 100 వస్తారు చెప్పండి. నాకు చెప్పి చెప్పి గొంతున వస్తుంది, మీరు చెప్పకపోతే కష్టం. ఏదా ఏమొస్తారు? 0. అందరికీ ఏమవుతుంది? అందుకే సంఘం పరిస్థితి ఇలాగుంది. ఆత్మీయ జీవితం ఏమవుతుంది? బల్లను చివరి వర్తమానం కలిపేస్తే 0 వస్తుంది. ఎందుకు తెలుసా? ఆరాధన ఒక విషయం ఏమిటిది? దేవుని హెచ్చించుట, ఘనపరచుట, శిలువను దర్శించుట, శిలువను చూచుట, శిలువను అనుభవించుట, శిలువ శక్తితో ఆయనను ఆరాధించుట. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకునుట, మనల్ని మనం హెచ్చరించుట, మనల్ని మనం గాయపరుచుకునుట. ఇది రెండో విషయం, మన హెచ్చరిక. మనం హెచ్చరించబడాలా. అయితే మూడవ వర్తమానం వచ్చినప్పుడు మన ప్రోత్సాహము, మనకు క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ ఇస్ ఎగ్జాల్టేషన్, సెకండ్ ఇస్ ఎగ్జామినేషన్, థర్డ్ ఇస్ ఎడిఫికేషన్. మిక్స్ చేస్తే ఏమైపోతుంది? బిర్యానీ. కూర అన్నం కలిపేస్తే ఏమైపోయింది? బిర్యానీ. అంతే. హైదరాబాద్లో అదే చేస్తారా? కూర చేస్తారు, పైనుంచి రైస్ వేసేసి దమ్ము కడతారు. దమ్ము కట్టినాక బిర్యానీ అని చేసి 100 రూపాయలకు అమ్మబడేది 500కి అమ్ముతాడు. మోసం చేస్తున్నారు కదా. ఆత్మీయ జీవితంలో కూడా నోటికి రుచిగా ఉంది కానీ ఒంటికి ఆరోగ్యం లేదండి. అది ఆలోచించండి. జనాలు ఎట్లా మోసపోతున్నారు, జనాలు ఎట్లా నష్టపోతున్నారు. వైద్యకీయ పరంగా చెప్పాలంటే, ఆత్మీయంగా చెప్పినాను, మనకు విద్యాభ్యాసంగా చెప్పినాను. వైద్యకీయ పరంగా చెప్పాలంటే బల్ల దగ్గర మనం గాయపరచబడతాం. బల్ల దగ్గర ఏమవుతుంది? గాయపరచబడతాం. చివరి వర్తమానం ద్వారా దేవుడు కట్టుకడతాడు. ఏం చేస్తాడు? కట్టుకడతాడు. గాయపడిన తర్వాత అట్లనే గాయంతో వెళ్ళిపోయినాం అనుకోండి, ఏమవుతుంది? ఆ గాయం మానిపోతుందా, పాడైపోతుందా? ఎందుకు? కట్టుకట్టలే. ప్రభువైన క్రీస్తు వారు ఏం చేశాడు? మంచి సమరుడు ఏం చేశాడు? ఆ గాయంతో ఉన్నవాడిని ఏం చేశాడు? నూనె రాసి ద్రాక్షారసం ఆయన పోసి తనే కట్టుకట్టాడండి. కట్టుకట్టబడాలా. మూడవ వర్తమానం కట్టుకట్టే వర్తమానం. జ్ఞాపకం ఉంచుకోండి. సంఘం క్షేమం పొందాలంటే మూడవ వర్తమానం తప్పక ఉండాలా. సమయం మీకు ఎక్కువైతుందంటే మెసేజ్ పొదుపు చేసుకోండి. అవసరం లేదు 1.5 గంట చెప్పాల్సినవి. అర్ధగంట ఆరాధన వాక్యం, అర్ధగంట బల్ల వాక్యం, ఒక 40 నిమిషాలు, గంట వరకు మీకు చివరి వాక్యం చెప్తే మీకు కరెక్ట్గా 1:30కంతా అయిపోతుందండి. కరెక్ట్గా అయిపోతుంది. ఆరాధన చేసేటప్పుడు కూడా క్లుప్తంగా చేయాలి. కొంతమంది ఆరాధన పొడువుగా చేశారు, చేయకండి. అట్లా చేయొద్దు. ఇతరుల సమయం దొంగిలించొద్దండి. ఆరాధన చేసేటప్పుడు 10 సెకండ్లు చేయొచ్చు. ప్రేమగల తండ్రి, నా పాపం క్షమించి నీ రక్తంతో కడిగి నన్ను రక్షించుకున్నా, ప్రభువైన క్రీస్తు వారి నామమున ఆరాధించి అర్పిస్తున్నా, రక్షణ పాత్ర ఎత్తుకొని ఆరాధిస్తున్నా. అంతే చాలు. హృదయపూర్వకంగా చిన్న ఆరాధన చెప్పండి. జీవా ఫలం ఇవ్వాలి, అంతే కదా. జీవా ఫలం ఇవ్వాలి. ఫలంలో పుట్టేయమని చెప్పలే, గంప పెట్టమని చెప్పలే దేవుడు. ఒక గంప ఫలం తీసుకొచ్చి పెట్టమని చెప్పలే. మన గంప కాదు, బండి తీసుకొచ్చేసాం. ఏకంగా ఫలాల బండి తీసుకొచ్చి పెట్టేసాం. అట్లా చేయొద్దండి. అర్ధ నిమిషం లోపల మీరు ఆరాధన చేస్తే 1 గంట లోపల ఎంతమంది చేస్తారు తెలుసా? 120 మంది చేస్తారు. 120 మంది చేస్తారు. మిగతా అర్ధగంట బల్ల విరిచి పంచిపెట్టేకి సరిపోయింది. ఈజీగా 3-3.5 గంటలో ఆరాధన కార్యక్రమం చేసుకోవచ్చు. ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నా అంటే, క్రమం తప్పిపోతే ఏమంటారు దాన్ని? అక్రమం అంటే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు ఏమన్నాడు? చెప్పండి, మీరే చెప్పండి, నేను తీయాల్సిన అవసరం లేదు. అక్రమం చేయవారులారా. ఇప్పుడు భక్సింగ్ గారు మనకు క్రమం నేర్పించారు. సంఘ క్రమం అంటుంది. ఏమంటావు? సంఘ క్రమం. మనం క్రమం తప్పాం. ఓకే, ఈరోజు ప్రభు వచ్చాడు అనుకోండి. ప్రభు వచ్చి జవషామాను ఏమంటారు చెప్పాలా? లేమేలన్నా చెప్పాలి, సేవకుడు చెప్పాలా? సేవకుడు చెప్పాలా? సేవకుడు చెప్పండి, ఏమంటాడు దేవుడు? ప్రభు ముఖ్య మైకులో చెప్పండి అన్న. అక్రమం చేయవారులరా, ఈయనతో సహా
ఈయనతో సహా అక్రమం చేసిన. నన్ను ఎక్కడైనా పంపిన పరిచర్యకు విదేశాలు పోయినా కూడా 2 వర్తమానం తీసుకోను, 3 చేసే వస్తాను. 3 చేస్తాను. ఎందుకు? నేను అక్రమం చేయడానికి ఒప్పుకోను. మీరు చేస్తే మీ వంతు. దేవుడు సత్యానికి నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? సత్యం కొరకు ఏర్పరచుకున్నాడు, వాక్యం కొరకు ఏర్పరచుకున్నాడు, క్రమం కొరకు ఏర్పరచుకున్నాడండి. క్రమం తప్పితే ఎట్లా? మనం నష్టపోయేది ఇతరులను కూడా నష్టపరుస్తున్నాం. ఆలోచించుకోండి ఒకసారి. సంఘమంతా కూర్చొని ఆలోచించుకోండి. పెద్దలు కూర్చొని ప్రార్థించండి. ప్రభువా, మేము క్రమం తప్పినాం, మా జీవితం పాడు చేసుకున్నాం, నష్టం చేసుకున్నాం. ఫలించవలసిన వారం ఫలించలేదు, ఫలించిన ఫలం నిలిచి ఉండడం లేదు. ప్రభువా క్షమించమని కోరుకొని ప్రభు దగ్గర అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై.